హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం పల్నాడు జిల్లాలో ముఖ్యమైన టూరిస్ట్ ప్రాంతాల్లో ఒకటి కోటప్పకొండ. ఆ కోటప్పకొండకు మనం వెళ్తున్నాం ఇప్పుడు. దారి అంటే కోటప్పకొండ ఎంట్రీలోనే దారికి ముందుగా ఎంట్రీ భాగంలో మనకు శివపార్వతులు, అటుపక్క మణికంఠుడు, ఇటుపక్క వినాయకుడు ఉన్న విగ్రహాలను అయితే మనం చూడవచ్చు. అయితే ఈ ప్రాంతానికి మనం చేరువయ్యే కొద్దీ ఎందుకో తెలియని ఆహ్లాదకరమైన వాతావరణం మనకు స్వాగతం పలుకుతున్నట్టు ఉంటుంది. చుట్టూరు కొండలు, పచ్చని చెట్లు చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ కోటప్పకొండలో ముఖ్యంగా ప్రతి కులం నుంచి కూడా దాదాపు సత్రాలు అయితే ఉంటుంటాయి. ఈ సత్రాల్లో మనం ఎక్కడికి వెళ్ళినా సరే భోజనాలు అయితే పెడతారు. ఎందుకంటే గతంలో కూడా నేను మహాశివరాత్రి తిరునాళ్ళ రోజు మా కులం సత్రమేనే కాకుండా ఏ సత్రంలోకి వెళ్ళినా సరే కులం అడగకుండా, పేరు అడగకుండా భోజనాలు పెట్టే అవకాశాలు ఇక్కడ ఖచ్చితంగా ఉంటాయి. అయితే ఈ కోటప్పకొండకు ముఖ్యంగా ఒక రహస్యం ఉంది. ఏంటంటే ఈ కొండ ప్రాంతాల్లో ఎక్కడ చూసినా సరే కాకులు కనిపించవట. నేను కూడా గమనించాను, కాకులు ఒక్క చోట కూడా కనిపించలేదు. మరి దాని వెనుకున్న రహస్యం ఏంటో నాకైతే అసలు అర్థం కాలేదు. మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. తెలియకపోతే మీ తాతలను ఎవరైనా కనుక్కోండి, వాళ్ళకేం తెలుస్తుందేమో. తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. అయితే ఇక్కడికి మాకు ఎంట్రీలోనే మాకు మంచి క్లైమేట్ అయితే కనబడుతుంది. ఎందుకంటే పచ్చని చెట్లు, ఈ కొండ ఇక్కడ వ్యూ బాగుందని చెప్పి ఒక్కసారి మళ్ళీ వెనక్కి వెళ్ళి మేము ఈ వీడియో తీసాము. నచ్చితే మాత్రం వీడియోని ఇంకొంచెం ముందుకెళ్ళి చూడండి. ఎందుకంటే ఇంకా ముందు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ మనం డైరెక్ట్గా బైకులపై కానీ, ఆటోలపై కానీ, ఏదైనా కానీ వాహనాలపై కొండపైకి వెళ్ళొచ్చు. లేదా ఇట్లా మీకు కనిపిస్తున్న రేకులు అక్కడ మనం నేరుగా మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలి. దాదాపు 1000 మెట్లు దాకా ఉన్నాయంట. పైన చూస్తే ఎండ మెరుస్తూ ఉంది, కింద నేలేమో మన అట్ల పెనంలాగా కాలిపోతూ ఉంది. చూద్దాం మనం ఇక్కడ నడవగలుగుతాం లేదో మీరే అర్థం చేసుకుంటారు. ముందుకెళ్దాం. ఓకేనా ఫ్రెండ్స్, దయచేసి ఈ వీడియోని మాత్రం ఇంకొంచెం ముందుకెళ్ళి చూడండి. ఇంట్రెస్ట్గా ఉంటే ముందుకెళ్ళండి ఇంకొంచెం, లేదంటే ఇక్కడతో ఆగిపోండి. నేరుగా మేము రావడమే ఒక చెట్టు కిందకు వచ్చాము. ఆ చెట్టు మర్రి చెట్టు. ఈ మర్రి చెట్టుకు కూడా గొప్ప లక్షణం ఉంటుంది. దాని విత్తనం నలుసంత ఉంటుంది, చెట్టు మాత్రం అడివంత అవుతుంది. ఈ చెట్టుకు గొప్ప లక్షణం ఏంటంటే దాని ఓడలే దానికి బలం. ఈ కోటప్పకొండలో ప్రతి మహాశివరాత్రికి కొన్ని వందల ప్రభలు వస్తుంటాయి. అయితే ఆ ప్రభలలో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, కావూరు ప్రభట. ఆ ప్రభ ఇప్పటికీ ఎన్నో సంవత్సరాల నుంచి కడుతూ ఉన్నారు. అయితే ఈ బోర్డు ఎప్పుడు పెట్టారో తెలియదు, కానీ అప్పటికే 50 సంవత్సరాల నుంచి కడుతూ వచ్చారంట. అప్పట్లో కానీ ఇప్పట్లో కానీ కావూరు ప్రభ అంటే ఒక మంచి పేరు ఉండేదట. ఆ కావూరు ప్రభ గురించి ముందుగా మనం మెట్ల మార్గం ద్వారా పైకి ఎక్కాలంటే మనము ఈ బొజ్జగణపతిని దర్శించుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ మెట్లకు పూజ చేసుకుంటూ వెళ్తుంటారు. అంటే మొక్కుబడి ఉంటుంటుంది. పసుపు కుంకుమ జతగా వచ్చిన వారు పసుపు ఒకరు, కుంకుమ ఒకరు పూసుకుంటూ వెళ్తుంటారు ఈ మెట్లకి. అయితే చెప్తున్నా కదా, ఈ మెట్ల మార్గం ద్వారా వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ముందుగా మన బొజ్జగణపతిని దర్శించుకొని ముందుకు సాగుతూ ఉంటుంటారు. అయితే ఫ్రెండ్స్, మనం కూడా ఈ మెట్ల మార్గం ద్వారా వెళ్ళాలి కాబట్టి గణపతిని దర్శించుకుందాం. చెప్పాక ఫ్రెండ్స్, అలా మెట్లకు పసుపు కుంకుమ పూజ చేసుకుంటూ వెళ్తుంటుంటారు ఇలా జతగా వచ్చిన వారు. మీరు చూస్తున్నట్లయితే అలా కొన్ని చోట్ల మెట్లు ఉండవు. అలాంటప్పుడు మనం వాటికి ఏం పూయకుండానే మెట్లు వచ్చినప్పుడే మెట్లు పూజ చేస్తూ ఉంటుంటారు. ఇక్కడ మీరు చూస్తున్నారు పిల్లలు. ఆ పిల్లలు కూడా చాలా ఉత్సాహంతో మెట్లు ఎక్కాలని చూస్తున్నారు. కాకపోతే వారు పాపం చెప్పులు వేసుకున్నారు. పిల్లలు కాబట్టి మనం వారిని ఏం అనలేం. కాకపోతే ఇలా మెట్లు పూజ చేసినప్పుడు అలాంటి మెట్లను మనం చెప్పులతో తొక్కటం కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది. బట్ వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి తప్పదు. ఎందుకంటే పైన చాలా దారుణంగా ఎండ ఉంది కాబట్టి. కాళ్ళు తెక్కాల్సినవి అయ్యో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మేము పోతుంది కోటప్పకొండ మెట్లు ఎక్కుతున్నాం. సాధారణంగా అయితే ఎండకు బయలుదేరకూడదు. ఈ మెట్లు తాటలు ఎగుతున్నాయి. ఎండ బాగా నడినెత్తి మీద ఉంది. కాళ్ళు మాడిపోతున్నాయి. అబ్బో, ఎప్పుడు నీడ వస్తుంది అన్నట్లుంది. ఇందాక చూశారు కదా ఆ పిల్లలు మెట్లు ఎక్కటం. కాకపోతే వాళ్ళకి పాపం ధైర్యం చాలేదేమో, మళ్ళీ వాళ్ళు కిందకు దిగుతున్నారు. ఆ వ్యూ చూస్తున్నారు ఎంత బాగుందో. కానీ ఇక్కడుండే జనాలకు కోటప్పకొండ ఎలా ఉంటుందో తెలియదు. కానీ అప్పుడప్పుడు కోటప్పకొండకు వచ్చి కోటని దర్శించుకునే వారికి మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందనేది నా నమ్మకం. నేను అప్పుడప్పుడు అలా వచ్చి దర్శించుకుంటూ ఉంటాను. ఈ వీడియోలో కనిపిస్తుంది నేనే. ఎందుకంటే ప్రతి వీడియోలో దాదాపు నా బ్యాక్గ్రౌండ్ వాయిస్ ఉంటుంది తప్ప నేను కనిపించడం లేదు. సో నా సంతృప్తి కోసం ఇలా సెల్ఫీ వీడియో ఒకటి పెట్టాను.
ఫ్రెండ్స్, చెప్పులు లేకుండా ఆడటం అంటే చాలా కష్టంగా ఉంది. ఈ కోటప్పకొండ మెట్లు ఎక్కడం అంటే ఇది చూస్తున్నారు కదా. ప్రజెంట్ మనం 384, 85, 86 మెట్ల దగ్గర ఉన్నాం. అయితే చెప్పులు లేకుండా ఈ వేసవి కాలంలో ఇలా ఎండకు నడటం అంటే చాలా కష్టంగా ఉంటుంది. ఒకసారి నాతో పాటు వచ్చిన అన్నం కనుక్కుందాం. అన్న, ఎలా ఉందని మీకు ఈ అనుభూతి చెప్పులు లేకుండా నడుస్తుంటే? టెంపరేచర్ బాగా ఎక్కువగా ఉంది కదా, దాని మీద బాగా హీట్ ఎక్కింది, అన్నీ కూడా కాళ్ళు బాగా కాలుతున్నాయి. అన్నయ్యకి ఈ కోటప్పకొండకి ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నారన్న మీరు? దాదాపు నా చిన్నతనం నుంచి వస్తున్నాను, 30 ఇయర్స్ మధ్య నుంచి. ఈ రేకులు వేయటం చాలా ఉపయోగకరంగా ఉంటుంది కదా అన్న, వర్షాకాలం కానీ ఇలా వేసవి కాలంలో కానీ. అవునవును, అక్కడ కూడా ఉన్నాయి, మీరు చూసేలేదు, రేకుల కింద ఎండాకాలంలో సేద తీరుతూ ఉంటాయి. అన్న, కోతులు మన ఇట్లా దారిలో వెళ్తున్నప్పుడు ఏమన్నా ఎగబడుతుంటాయా? వాటి జోలిపోకుండా ఉంటేనేమో ఏమను, మనం కనుక ఏదైనా ఆకటాయితనంగా ఎగబడ్డట్టు కర్ర ఇచ్చినట్టు చేస్తే మన మీదకి అటాక్ చేస్తాయి. లేదంటే మనకు ఆడ ఏదైనా తినే ఫుడ్ లాంటివి కనపడితే వాటి మీదకి అటాక్ చేస్తాయి. అని ఇది మన అడవిలాగా ఉంది కదా, ఇక్కడ జంతువులు ఏమైనా ఉంటాయి, ఎలుగుబంట్లు, పులులు అలాంటివి ఏమి ఉండవా? అయితే ఏమీ లేవు, ఒక కోతులు ఇక్కడ ఉండేవి. అన్నయ్య, ఈ కోటప్పకొండకి కాకులు ఉండమంటారు, నిజమేనా? ఈ కొండ ఏరియా మొత్తం కూడా నేను కూడా విన్నాను ఈ మాట. నాకు తెలిసినంత వాటికి ఎప్పటి కూడా మా తాతల కాలం నుంచి కూడా దీని మీద అదొక శాపం, కాకి అనేది ఈ కొండ మీద కనపడదు అని చెప్పి అన్నారు. మేము కూడా చాలాసార్లు గమనించాం, మాకు ఎక్కడా కూడా తగల. నిజంగానే నేను అబ్జర్వ్ చేశాను. కావాలని అసలు ఈ కోటప్పకొండకి కాకులు ఉండవని చెప్పి ఉన్నాను, ఒక్క కాకి కూడా కనిపించడం లేదు. కానీ అద్భుతం కాదని, ఇది ఒక పూర్వీకుల నుంచి వస్తున్న ఒక మాట ఇది. అన్ని చెట్లు ఏమైనా తినే ఫ్రూట్స్ ఏమైనా ఉంటాయా? ఏదో అంటారు కదా, కలేకాయలు అని దొరుకుతాయి. బట్ ఇప్పుడు మనం వెళ్ళే దారిలో అయితే ఇంకా ఇప్పుడు అవి ఏమి కాపు రాలేదు, ఆ సీజన్ మొదలవలేదన్న ఇంకా. ఓకే అండి, ఇంకా మెట్లు అయితే దాదాపు 500-600 ఉన్నట్లున్నాయి. నాకైతే కాళ్ళు ఇప్పుడే వణుకుతున్నాయి, వేసవికి కాళ్ళు మాడిపోతున్నాయి. 700 దాకా ఉన్నాయి, ఇంకా ఉండే ఉంటాయి అన్న, చాలా మెట్లు ఉన్నట్లున్నాయి. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్. ఓకే ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు కదా ఆ పదార్థము, అంటే అది దబక్కం చూడగానే నాకు ఏ జింక కొమ్ము లేదా ఏ ఏనుగు కొమ్ము దంతము అనుకున్నాను. కానీ అది క్లారిటీగా చూస్తే ఒక చెట్టు కొమ్మ. అది నా వెంటే ఉంచుకున్నాను, ఎందుకంటే దారి మధ్యలో చాలా కోతులు ఉన్నాయి. అవేమైనా చేస్తే మనం ప్రతిదాడి చేయటానికి, మనల్ని మనం కాపాడుకోవటానికి దాన్ని నేను దగ్గర ఉంచుకున్నాను. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ ఒక కోతి దాని పిల్లని చూసుకొని చాలా జాగ్రత్తగా ఎక్కుతుంది. అటు ఇటు దూకేటప్పుడు తన పిల్లని ఒక చేత్తో పట్టుకొని ఇంకో చేత్తో చెట్టును ఎక్కుతుంది. కానీ తల్లి ప్రేమ అనేది జంతువుల్లో కానీ మనుషుల్లో కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే ఇప్పటికీ కూడా జంతువుల్లో తల్లి ప్రేమ అలానే ఉంటుంది, కానీ మనుషుల్లో తల్లి ప్రేమ అనేది కొంచెం సన్నగిలుతుంది, తగ్గుతుంది అనేది వాస్తవం. ఈ చెట్టు కింద మాత్రం చాలా కోతులు ఉన్నాయి. ఇంకొంచెం ఇటువైపు చూస్తే ఆ గుట్టల్లో కూడా చాలా కోతులు ఉన్నాయి. మీరు చూస్తున్నారు లేదో, అక్కడ మీకు కనపడుతుందో లేదో, ఆ రెండు కూడా పేలు చూసుకుంటున్నాయి. నేను ఈ వీడియో తీస్తున్నప్పుడు అది సిగ్గుపడి అటు ఇటు వెళ్ళిపోతున్నాయి. కానీ ఈ చెట్ల కింద చల్లటి నీడ కింద ఈ కోతులు జీవనం సాగిస్తూ ఉన్నాయి. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, ఇంకొంచెం దగ్గరకు వచ్చేసాం. ఆ గుడి వస్తుంది కదా, ఆ గుడి వరకు వెళ్తే దాదాపు మెట్లు ఎక్కినట్లే. మనం ముందుకు వెళ్దాం ఫ్రెండ్స్. మనం దాదాపు పైకి ఎక్కినట్లే. ఇలా ఇక్కడికి వచ్చిన తర్వాత, పైకి ఎక్కిన తర్వాత ఆ వ్యూ చూస్తుంటే ఆ ఎండకు కానీ ఏదైనా కానీ చెట్లు చాలా అద్భుతంగా మెరుస్తున్నాయి పచ్చపచ్చగా. ఇలా వచ్చిన తర్వాత ఇంకొన్ని మెట్లు ఎక్కినట్లయితే పైన మనకి నాగమస్వామి గుడి వస్తుంది. అక్కడ వచ్చేసరికి నేరుగా ఉండే ఒక పుట్ట అయితే మనకు కనిపిస్తుంది. ఆ పుట్ట పైన మనం పాలు పోయొచ్చు, లేదంటే ఇట్లా మెట్ల మార్గానికి మెట్లు పూజ చేసిన తర్వాత మిగిలిన పసుపు కుంకుమ, లేదంటే ఇలా కావాలని పసుపు కుంకుమ తెచ్చి చల్లే వాళ్ళు ఉంటారు. ఈ కొండెక్కే సమయంలో మనకి అక్కడ శివుడు కనిపిస్తున్నాడు కదా, చాలా భారీ విగ్రహం. మనకి కింద ఉన్నటువంటి రోడ్డు మీద చూస్తే ఈ విగ్రహం చాలా అద్భుతంగా కనిపిస్తుంటుంది. ఇలా మా అన్న వాళ్ళు కూడా పూజ చేసిన తర్వాత మిగిలిన పసుపు కుంకుమ ఈ నాగమయ్య పుట్టపై వేశారు. అయితే ఫ్రెండ్స్, ఇక్కడి నుంచి కూడా ఆ కొండ కనిపిస్తుంది, చూస్తున్నారా? నేను జూమ్ చేస్తున్నాను. అక్కడ బొచ్చుకోటయ్య స్వామి అని చెప్పి పిలుస్తారట, నాకు తెలియదు పూర్తిగా. ఆ స్వామి దగ్గరికి అయితే వెళ్ళడం అనేది చాలా కష్టం, ఎందుకంటే ఇక్కడ వరకు ఉన్న మెట్లు అక్కడ వరకు ఉండవు. ఎందుకంటే దారి మధ్యలో రాళ్ళు రప్పులు చాలా ఉంటాయి, ఈ ఎండకి ఇంకా తాట తీస్తూ ఉంటాయి. ఆ రాళ్ళు మనం ఎక్కే కొద్దీ జారే అవకాశాలు కూడా ఉంటాయి. ఇక్కడ నుంచి మనం మళ్ళీ ఆ వ్యూ చూసుకుంటూ ఉన్నట్లయితే చాలా బాగుంది. కాకపోతే ఈ వీడియో తీసేటప్పుడు ఇదిగో ఇప్పుడు చూపిస్తున్నా చూడండి, అక్కడ ఒక కొండనే పగలగొట్టినట్లు కనిపిస్తుంది చూడండి. ఇదిగో ఇప్పుడు నేను జూమ్ చేస్తున్నాను చూడండి. అక్కడ ఆ కొన్నవారు ఆ కొండను పగలగొట్టిస్తూ ఉన్నారు. అయితే ఫ్రెండ్స్, ఇలా కొండను పగలగొట్టేవారంటే నాకు చాలా చాలా కోపం. బట్
వాళ్ళు కొండను పగలగొట్టించి ఆ రాళ్ళను అమ్ముతుంటే మనం కొనుక్కొని వాడుకుంటాం కదా. సో ఫైనల్గా మనం వాడుకుంటున్న బట్టే, మనం వాడుకోబట్టే వాళ్ళు ఇలా కొండలను కొనేసి అమ్ముకుంటున్నారు. సో మనం వాళ్ళ మీద కోప్పట్టడానికి అవకాశం లేదు ఫ్రెండ్స్. ఓకే, ఇది ఇప్పటివరకు అయితే మనం మొదటి నుంచి ఇప్పటివరకు తీసిన వీడియో, ఫుల్ కోటప్పకొండ కింద నుంచి పై వరకు ఎక్కిన వీడియో ఫ్రెండ్స్. ఇక్కడ వరకు మీరు చూసినందుకు ధన్యవాదములు.